హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? మీరు ఊహించారా? ఈరోజు ముచ్చట ఏంటంటే, మన వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు. అండ్ బెల్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయట్లేదు. అది క్లిక్ చేసి మీరు నన్ను పుష్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు చూస్తారు. నేను కూడా కొంచెం, నాకు కూడా మీరు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మ్యాటర్లోకి వస్తే, మన ఛానల్ వచ్చేసి ఏదైతే రీచ్ కావాలో అదైతే రీచ్ అయింది. ఫస్ట్ మనకు 1K సబ్స్క్రైబర్స్ కావాలని మనం అనుకున్నాం కాబట్టి 1K సబ్స్క్రైబర్ అయితే మించి 5K సబ్స్క్రైబర్లకు అయితే మనం వచ్చేసాం. అలాగే 4000 వాచ్ అవర్స్ కావాలి కదా, ఆ వాచ్ అవర్స్ కూడా మనం దగ్గరకు వచ్చేసాం. ఈ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయితే మనమైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్రతి ఒక్క యూట్యూబర్ యొక్క కళ ఏంటంటే మానిటైజేషన్ కావాలి, ఎట్లనైనా యూట్యూబ్ నుంచి మనం డబ్బులు సంపాదించుకోవాలని ఒక చిన్న కళతోనైతే వస్తారు. నేను కూడా అదే కళతో వచ్చిన. గత ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే నేను కష్టపడుతూనే వీడియోలు తీసుకుంటూ, అంటే నా జాబ్ చేసుకుంటూ అవన్నీ చేసుకుంటూ నేను కష్టపడుకుంటూనే వచ్చిన. యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు, అరే పాత ఛానల్లో 22K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మానిటైజేషన్ అయిందన్నారు కదా, మళ్ళీ ఏంటిది కొత్తగా 5K సబ్స్క్రైబర్సు మళ్ళీ వాచ్ అవర్స్ కావాలి అంటే అడుగుతున్నారు అనుకుంటున్నారా? లేదండి, కొన్ని అనివార్య కారణాల వల్ల మన శామ్ విలేజ్ షో అనే ఒక మన ఛానల్ని అయితే తీసేయడం జరిగింది. సో అది పోయినందుకు నేనైతే చాలా అంటే చాలా బాధపడుతున్నా. అది ఇప్పుడు ఉండేంటే నాకు తెలిసి ఇంకొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి మీ సపోర్ట్ ఇంకా ఉండేది కావచ్చు, ఇంకా మంచిగా తీసుకునేవాడిని కావచ్చు. సో అది పోయింది కాబట్టి దాని గురించి మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం న్యూ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం కాబట్టి దానికి కావాల్సిన రీచ్ అయితే వచ్చేసింది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ, మీరు ఇలాగే పుష్ చేస్తూ నా వెనకే ఉన్నారంటే నేను మాత్రం మంచి మంచి వీడియోలు తీసుకొని మీకు చూపిస్తాను. అది చూపించాలన్న నాకు అది ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒక వీడియో తీసి పెట్టాలని చెప్పేసి నేను తీసుకుంటూ వచ్చేసా. ఇప్పుడు కూడా అది పోయిందని చెప్పేసి అయితే నేను బాధపడలేదు. ఎంబటే మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసి కొత్త వీడియోస్ తీయడానికి ప్రయత్నం చేస్తూ కొత్త వీడియోలు చూపిస్తున్నాం మీకైతే. గాయస్, మనకు ప్రీవియస్ బ్యాక్ నేను తీసిన వీడియోలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఏంటి, మన లోటస్ ట్యూబర్స్ గురించి కానీ, లోటస్ ఫ్లవర్స్ గురించి కానీ, బోడ కాకరకాయ గడ్డలు, కాకరకాయ గడ్డలు కానీ, అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే మంచిగా ఫారెస్ట్కి వెళ్ళి మంచిగా నీట్గా అయితే తీశాను. సో మీరైతే ఒకసారి వెళ్ళి చూడండి. అవి నచ్చితే ఆ వీడియోస్ అయితే ఒకసారి మీరు చూడండి. ఎవరైతే మన చూసి లైక్ షేర్ అయితే చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చాలా కష్టపడి మీకోసం ఒక మంచి కంటెంట్ తీసుకురావాలని చెప్పేసి నేను అవి తీశాను. అవైతే బాగా రీచ్ వచ్చినాయి, చాలామందికి కూడా యూజ్ అయినాయి. చాలామంది అయితే నాకు కాల్ చేసి, అన్న నాకు కావాలి, కాకరకాయ కావాలి, తామరగడ్డలు కావాలని చెప్పేసి అయితే అడిగారు. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి నేను జెన్యూన్గా చాలామందికి పంపించా. కొంతమంది ఉన్నారు వాళ్ళకైతే రీచ్ కాలేదు. సో నేను వాళ్ళకు కూడా మళ్ళీ పంపించాలని నేను అనుకున్నా. సో మనకేందంటే మనం తీసే ప్రతి ఒక్క వీడియో మీకు ఉపయోగపడాలి అండ్ నాకు ఉపయోగపడాలి. సో ఇప్పుడు మన దగ్గర అయితే ఎవరైతే తీసుకున్నారో కొంతమందికి జెన్యూన్గా చెప్పాలంటే ఈ వర్షాలు ఉన్నాయి కదా, ఈ వర్షాలు అయితే నాకు చాలా బాగా ఇబ్బంది పెట్టినాయి. ఆ వర్షాల వల్ల మనకైతే ఎవరైతే ఒక ఫ్యూ మెంబర్స్ ఉంటారో వాళ్ళైతే అన్సాటిస్ఫైగా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. నేను తీసిన ప్రతి ఒక్క వీడియో మన సబ్స్క్రైబర్స్కి కనీసం ఒక 10 మంది సబ్స్క్రైబర్లకు అయితే 100% యూజ్ అయిందని నేను అనుకుంటున్నా. యూజ్ అయింది, నేను పక్కా చెప్తా. ఎందుకంటే వాళ్ళు నాకు కాల్ చేశారు, అన్ని రకాలుగా నేను వాళ్ళతో టచ్అప్లో ఉన్నా కాబట్టి అది మీకే తెలిసి ఉంటుంది. సో గాయస్, ఎవరైతే మన సెకండ్ ఛానల్లో అంటే మన సామ్ విలేజ్ షో నుంచి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లప్పుడూ నీకు ఒక మంచి కంటెంట్, మంచి వీడియోలు ఇవ్వడానికైతే నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. చూసే ప్రతి సబ్స్క్రైబర్ చెప్తున్నా ఏంటంటే, మీరు చూసిన వెంటనే నాకు ఒక లైక్ లేదా ఒక షేర్, ఒక కామెంట్ వేశారనుకోండి, నాకైతే ఫుల్ తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు నా వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అందరూ అలా లైక్ కొడితే ఏంటంటే అబ్బా బాగా తీసాం, నెక్స్ట్ ఇంకా బెటర్గా తీయాలని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. గైస్, మళ్ళీ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు అయితే జై హింద్, బాయ్.